రక్షించడానికి ప్రయత్నం చేశాం, కాళ్ళకు చేతులు సంకెళ్ళు వేసాం, వదులుకోలేం కదా. పోయాడు ఇంకా, అంతే. ఏం చేస్తాం అంటూ వదిలేశారు. అంతవరకు కూడా ఊళ్ళో వాళ్ళు కూడా కేకలు వింటూ, పిచ్చోడు ఇంట్లో ఉన్నాడు బాబా, వీధిలోకి వెళ్ళొద్దు, ఎరు కేకలు జడుచుకుంటారు పిల్లల్ని అనేవారు. పారిపోయాడు అనుకోండి, గ్రామస్తులందరూ పండగ, పోయాడురా బాబు, కేకలు పోయినాయిరా బాబు, వేరు కేకలు పోయినాయి అని అనుకుంటున్నారు, పండగ చేసుకుంటున్నారు. అందరూ వదిలేశారు. అందరికీ అతడు అక్కర్లేనివాడు అయిపోయాడు. అతనికి కూడా తెలియదు నేను అక్కర్లేనివాడిని అయిపోయానని. ఆ ఉద్దేశం, ఆ ఊహ, ఆలోచనలే లేవు. అవన్నీ అపవాది ఏం చేశాడు, పట్టేశాడు. తన శరీరం తానే గాయపరుచుకుంటున్నాడు, తాను కొట్టేసుకుంటున్నాడు, ఎవరో కొట్టినట్టు ఏడుస్తున్నాడు. అక్కడ నుంచి చెల్ల పెంకులతో గోకేసుకుంటున్నాడు. గాయమైపోతే రక్తం చూసి కెవ్వు నేర్చేస్తారు. ఒక పిచ్చి. వాక్యం చెప్తుంది, ఈస అక్కడికి వెళ్ళాడు. ఈస అక్కడికి వెళ్ళాడు. కార్యం తెలుసు కదా మీకు. అతనిలో ఉన్నటువంటి దెయ్యాలు అతన్ని యేసు దగ్గర పరిగెత్తుకొచ్చేలా చేశాయి. దావీదు కుమారుడా మాతో నీకేం పని, దేవుని కుమారుడా మాతో నీకేం పని, మా సమయం ఇంకా రాలేదు కదా అంటే మాట్లాడనివ్వలేదు. ఎవరు మీరు అని అడిగారు. సేన అంటే ఒక దెయ్యం కాదు, దెయ్యముల సమూహం. వెంటనే ఇంకా ఆయన ఏం అడగలేదు. వెంటనే నోరు మూసుకుని బయటికి పోండి అన్నాడు. బయట పోండి అన్నాడు. ఏదో కుక్కలను తెరివేసినాడు. బయట పోండి అన్నాడు, అంతే. స్తోత్రం కలుగునుగాక. ఒక చిన్న సాక్ష్యం చెప్పిన, సాక్ష్యం అంటే సాక్ష్యం కదా, సంఘటన చెప్తా. ప్రభువులోకి వచ్చిన తొలి దినాలు అవి. ఇంకా వాక్యం చెప్పడం అది కాదు, కానీ సాక్ష్యం చెబుతూ అక్కడక్కడ సభలో ఉంటుంది దినాలు అవి. అలాంటి సభలో ఒకరోజు ఎవరికో ఒక అమ్మాయికి దయ్యం పట్టింది అని ఎవరు చెప్పుకుంటున్నారు. దైవజనులతో పాటు నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాను. వెంటనే అవునా అంటూ నేను పరిగెత్తుకుని ఆ స్థలానికి వచ్చాను. అప్పటికే స్టేజ్ మీద సభ అయిపోయింది. స్టేజ్ మీద అమ్మాయిని కూర్చోబెట్టారు. వెంటనే చుట్టూ కూడా గ్రూప్గా కొంతమంది నిలబడ్డారు. నిలబడిన తర్వాత అంకుల్ గారిని పిలవండి, దెయ్యాలు వెళ్ళగొట్టే వరం అయిన ఉంది, యేసుప్రభు ఇచ్చారు అన్నారు. అంకుల్ గారు ఎవరు వచ్చారు, షరా వేసుకుని పెద్ద అంకుల్ గారు వచ్చి కూర్చోగానే ఆయన అన్నారు, దీని సంగతి చెప్తానన్నారు. ఏం చేశారో తెలియదు కానీ వీళ్ళందరూ చూస్తుండగా ఆయన అన్న మాటలు నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. ఎక్కడి నుంచి వచ్చావన్నాడు. చెప్పింది. ఎంతకాలం నుంచి ఉన్నావన్నాడు. ఇంతకాలం నుంచి ఉన్నానండి. ఏం చేస్తే పోతావు అని అడిగాడు. నేను పోను అంటుంది. నలుగుడ్లు లేవు, తెల్లగుడ్లే కనపడుతున్నాయి. నేను పోను అంటుంది. ఏమిస్తే పోతామంటే ఏమిచ్చినా పోను అంటుంది. ఈయన అడుగుతాడు, నాటుకోడు కావాలా? నేను విన్నాను, రాజమండ్రిలో జరిగింది సభ. అందరూ భోజనాలు చేస్తున్నారు సభ అయిపోయాక 11ంటికి. ఎవరో అమ్మాయికి దెయ్యం పట్టిందంటే స్టేజ్ మీద కూర్చోబెట్టారు. వస్తున్నారు, ఒక్కొక్కళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఈ మరి దెయ్యాలు వదలగొట్టేవారం కదా. చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం అక్కడక్కడ వీడియోలు. అక్కడక్కడ ఇలాంటి వరం ఉన్నవాళ్ళు దెయ్యంతో ఎంతగా ముచ్చట్లాడతారో. యేసుప్రభు అంటున్నాడు, దేవుడితో ముచ్చట్లాడటం మానేసి దెయ్యంతో మీకేంటి పని? 1-2 మాటలు, తర్వాత నోరు మూసుకుని పొమ్మని చెప్పడమే మీ పని. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక అలాంటి వాతావరణం చూస్తే మనకు ఎలా ఉంటుందంటే అట్రాక్షన్. అమ్మో ఈయనకి ఎంత శక్తి ఉందో, దెయ్యాల చేత మాట్లాడిస్తున్నాడు, కోడి కావాలి కుక్క కావాలని అడుగుతున్నాడు, ఎంత బుద్ధిగా చెప్తుందో అని ఆయన వెనకాల పడతారు. వరం అనుకుంటా. వాక్యం తెలిస్తే నీకెందుకయ్యా గోల, దాంతో నీకెందుకు బాధ, కానీ పొమ్మని బయటికి, నీకు నిజంగా వరం ఉంటే దాంతో నీకెందుకు సరసాలు, పొమ్మని బయటికి. ఈ రాత్రి మళ్ళా చెప్తున్నాను, యేసు నీలోకి వస్తే, నీ మనసు యేసు మనసు ఒక్కటైపోతే, నువ్వు కూడా యేసు నామములో నేను దుష్ట శక్తులను ఆజ్ఞాపిస్తే మారు మాట్లాడకుండా పోతాయి, అంతే. స్తోత్రం కలుగునుగాక. అది దేవుడు ఇస్తాడు, అందరికీ ఇస్తాడు. ఒకరికి వరంగా ఇవ్వచ్చేమో కానీ నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఇవి చేయగలరు అన్నాడు యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. అలాగున దెయ్యం పెట్టిన వ్యక్తి దగ్గరికి వచ్చేసాడు, విడుదల ఇచ్చేసాడు. వెంటనే ఆయనకు మంచి బుద్ధి వచ్చేసింది. యేసయ్య కాళ్ళ దగ్గర బట్టలు వేసుకుని కూర్చున్నాడు. ఎవరు వేసుంటారు? శిష్యులే బట్టలు ఇచ్చుంటారు, వేసుకుని కూర్చున్నాడు. ఈ లోపల ఊరోళ్ళందరూ వచ్చారు. ఎందుకంటే పందుల్లోకి వెళ్తామని దెయ్యాలు అడిగినాయి. పందుల్లోకి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, పొండన్నాడు యేసుప్రభు. పందులు వెళ్ళి ఎక్కడ పడ్డాయి? సముద్రంలో పడి మునిగిపోయి. అంటే దెయ్యం చేసే పని బతికించదు, చివరికి చావు దగ్గరికి తీసుకెళ్తుంది. అంటే దెయ్యాలతో ఎప్పుడు పని పెట్టుకోకూడదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వెంటనే ఆ పందులు కాసేవాళ్ళు ఉంటారండి, గొర్రెలు కాసేవాళ్ళు, మేకలు కాసేవాళ్ళు, పందులు కాసేవాళ్ళు అంటే అసహించుకోకండి. పెద్ద పెద్ద పౌల్ట్రీలు ఉన్నాయి, పందుల ఫార్మ్స్ ఉన్నాయి. ఎక్కడ? ఆఫ్రికాలో ఉన్నాయి. నేను చూశాను, అక్కడ ఉద్యోగం చేసి వచ్చాను. అమెరికాలో ఫార్మ్స్ ఉన్నాయి. మనలాగా రోతలు తినే పందులు కాదు, పెంచుతారు జాగ్రత్తగా. సేమ్ పందులు అంటారు చూసారా, బాగా పెద్ద పోర్క్ అంటారు దాన్ని. చాలా వ్యాపారం, చాలామంది తింటారు. మరి వ్యాపారంతో మేపుతున్నారు అక్కడ. ఆ పందులన్నీ పోయి చచ్చిపోయినాయి. వాళ్ళందరూ ఊళ్ళోకి వెళ్ళి కంప్లైంట్ చేశారు, ఎవడో వచ్చాడు, పందులని కూడా అందులో పోయినాయి, మనకి ఇక వ్యాపారం లేదని. వెంటనే ఊరోళ్ళందరూ వచ్చేసారు. యేసు అన్నారు. ఇలా చూశారు, అమ్మో ఈడేంటి బట్టలు వేసుకున్నాడు,
ఈడేంటి నమస్కారం చేస్తున్నాడు, ఈడేంటి ఏసీ చుట్టూ అలా చూస్తూ కూర్చున్నాడు, స్తోత్రం చెప్తున్నాడు ఏంటి ఈయన, ఎంత మంచోడు ఎప్పుడైపోయాడు అని అనుకుంటూనే మా పందులన్నీ నీ మూలన, ఎవరి మూలన, ఏసయ్య నీ మూలన చచ్చిపోయినాయి, నువ్వు అర్జెంటుగా మా ఊదులు పో అంటున్నాడు. ఊరుదులు పో అంటున్నాడు. ఇదేంటయ్యా బాబు, మీ ఊళ్ళో వాడు బ్రతుకు బాగయింది, పిచ్చితనం అంతా పోయింది, బట్టలు వేసుకున్నాడు, మీలో మళ్ళీ ఒకడైపోయాడు, ఈ సంతోషం మానేసి పందులు కావాలంటారేంటి మీరు, పందులు పోయినాయి కాబట్టి మీరు మాకు వద్దంటారేంటి మీరు. ఈ రోజుల్లో లోకం అలాగే ఉంది. మంచి ఇష్టపడదు, జ్ఞానం కలిగి ఉండదు, అంతా వాళ్ళు అనుకున్నదే జరగాలి తప్ప దేవుడు చెప్పే సత్యాన్ని మనస్ఫూర్తిగా ఎవరు అంగీకరించరు. స్తోత్రం కలుగును గాక. నేనంటాను, నేను ఒకప్పుడు అలాగున్నా. ఎందుకంటే నేను అలాగుంటాను గల కారణం లేఖనం చెప్తుంది, ఇహలోక దేవత నా మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలగజేసినందువల్ల సత్యమేంటో అసత్యమేంటో మేలేదో కీడేదో తెలుసుకోలేని అంధుడుగా ఉన్నాను నేను. ఎప్పుడైతే యేసు ఇచ్చి గ్రుడ్డితనాన్ని తీసేశాడో, ఎప్పుడైతే సత్యం చూశానో గట్టిగా పట్టుకున్నాను. స్తోత్రం కలుగును గాక. దేవుని మనకి స్తోత్రం. బాగు చేశాడు. మరొక బాగు చూద్దాం. ఆ బాగు చాలా విచిత్రమైన బాగు. ఒకడు మనసు బాగాలేక పిచ్చోడైపోయాడు, ఇద్దరేమో శరీరం ఆరోగ్యం బాగాలేక బాగైపోయారు. మరొక వ్యక్తి ఏసై బావి దగ్గర కూర్చున్నాడు, ఒక ఆవిడ నీళ్ళ కోసం తోడు కోసం వచ్చింది, శిష్యులందరూ కూడా క్యారేజ్ పెట్టడానికి వెళ్ళారు. ఏసై ఆమెతో మాట్లాడుతున్నాడు, నాకు దాహానికి నీళ్ళు ఇమ్మన్నాడు, నువ్వు యూదుడు కదా, నేను సమరీ స్త్రీని కదా, మీరందరూ మమ్మల్ని అంటరానులుగా చూస్తారు కదా, మీరేమో యెరూషలేములో ఆరాధన ప్రార్థన చేసుకుంటారు, మేము కొండల మీద దేవుణ్ణి కొలుచుకుంటాము, మీ భక్తిది మా భక్తిది, మీరింత మేమింత, మా పితృడు చెప్పిన ఆ యాకోబు బావి అంటూ భక్తి గురించి చెప్తుంది, భగవంతుడి గురించి చెప్తుంది, అన్నీ చెప్తుంది, కానీ తన బ్రతుకు మాత్రం చెప్పట్లేదు, తన బ్రతుకు మాత్రం చెప్పట్లేదు. అప్పుడు యేసయ్య అన్నాడు, దాహం కావాలి నీరు కావాలి అని అడిగిన వ్యక్తి ఆవిడ చేత మాట అన్న తర్వాత వెంటనే ఒక ఆశ్చర్యకరమైన మాట అన్నాడు, నీకు దాహం లేకుండా చేస్తా అన్నాడు. నిర్ఘాంతపోయింది. అవునా, అయితే నాకు దాహం లేకుండా అయితే ఆ నీరు కావాలి నాకు అందామె. నీకే కాదు నీ ఇంటి వారికి కూడా ఇస్తాను, ప్రస్తుతం అంటే నీ భర్తను కూడా తీసుకురా అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవునికి ఒక్కొక్కరు కాదు, కుటుంబం కావాలి, కుటుంబం కావాలి, కుటుంబం అంతటిని బాగు చేయాలనుకుంటాడు, కుటుంబం అంతటికి రక్షణ ఇవ్వాలనుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. నీ భర్తను కూడా పిలుచుకురా, ఇక్కడే ఉంటానన్నాడు. వెంటనే ఆమె చెప్పింది, ఇప్పుడు నాకు ఈ భర్త ఎవరూ లేరయ్యా అంది. నువ్వు నిజమే చెప్పావు అంటూ గుండెల్లో దిగిపోయేలాంటి మాట అన్నాడు. ఇప్పుడు నీతో ఉన్నవాడు కూడా నీ భర్త కాదు అంటే ఎవరి భర్త, సంథింగ్ ఇస్ దేర్. ఇప్పుడు నీతో ఉన్నవాడు భర్త లేడన్నమాట నిజమే, సత్యమే, కానీ సగం సత్యం. నీతో కూడా ఉన్నాడు, భర్త పొజిషన్లో ఉన్నాడు, భర్తలాగా నువ్వు ఉంటున్నావు, భార్యలాగా నువ్వు ఉంటున్నావు అంటూ తన బ్రతుకుని అలాగ ముందు పెట్టేశాడు. ఇంక వివరించి చెప్పను. ఆమె మనసు మారింది, కుండక్కడే వదిలిపెట్టింది. మెస్సయ్య వచ్చాడు, రక్షకుడు వచ్చాడు, నా బ్రతుకంతా కళ్ళ కట్టినట్టు నేను రహస్యంగా దాచిన నా ముందు చెప్పేశాడు, ఈయనే రక్షకుడు అంటే ఊళ్ళో పరిగెత్తి అందరినీ తీసుకొచ్చేసింది. స్తోత్రం కలుగును గాక. దేవుని మనకి స్తోత్రం. శారీరకంగా బాగలేకపోయినా బాగు చేశాడు, మానసికంగా బాగలేకపోయినా బాగు చేశాడు, బ్రతుకు బాగలేకపోయినా బాగు చేశాడు. ఈ రాత్రి నేను అంటున్నాను, శారీరకంగా నేను బాగున్నాను, నాకు అక్కర్లేదు, మానసికంగా కూడా నేను బాగున్నాను, అయ్యేసి అక్కర్లేదు. ప్రభు అంటాడు, ఈ బ్రతుకు బాగలేని వాళ్ళు మాత్రము అందరూ అంతే, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా మంచివాడు లేరు, అందరూ అపవిత్రులు. ఎందుకు అపవిత్రులయ్యారు? హృదయం చెడ్డది గనక. బ్రతుకెందుకు చెడ్డదయ్యింది? ప్రవర్తన ఎందుకు చెడ్డదయ్యింది? హృదయం చెడ్డది గనక. హృదయం ఎందుకు చెడ్డదయ్యింది? హృదయం నుంచి వచ్చేవన్నీ కూడా అవే భయంకరమైన. మత్తయి సువార్తలో ఉంటుంది కదా, లోపలికి వెళ్ళేవి మనిషిని అపవిత్రపరచవు, హృదయంలో నుంచి వచ్చేవే అపవిత్రపరుస్తాయి అన్నాడు. కనుక ఈ రాత్రి చెప్తున్నాను, అందుకే దేవుడు కేవలం రోగం తీసేసే లైన్లోకి ఆయన రాలేదు, పిచ్చోడిని మార్చే లైన్లోకి రాలేదు. ఆయన మెయిన్ టార్గెట్ అంతా కూడా క్రొత్త హృదయం ఇస్తాడు, మారు మనసు ఇస్తాడు. ఎప్పుడైతే మనసు మారుతుందో ప్రవర్తన మారిపోతుంది, నడవడిక మారిపోతుంది, మాట తీరు మారిపోతుంది, అలవాట్లు మారిపోతాయి. ఒక్కసారి చెప్పాలంటే మంచోళ్ళు అయిపోతారు వాళ్ళు. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాక్యంలో ఉంది కదా, ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, మానవ హృదయం బహు చెడ్డది, ఘోరమైన వ్యాధి. ఏం వ్యాధి? లెపరసీ చూసాం, క్యాన్సర్ చూసాం, మరేదో చూసాం. మరి ఈ వ్యాధి ఏంటి? హృదయానికి వచ్చిన వ్యాధి ఏంటి? దెయ్యాలు పట్టిన వ్యాధా? కాదు కాదు. హృదయాన్ని పట్టిన వ్యాధి 2 అక్షరాలు లేదా 3 అక్షరాలు, పాపం. పాపం హృదయానికి వచ్చిన బ్రతుకు జిడ్డు గజ్జి అని చెప్పండి, పాపం.
లోకరీతిగా శరీరానికి కుష్టు అయితే హృదయానికి కుష్టు పాపం. ఇది వదిలించుకోలేము. దేవుడు వదిలిస్తాడు. అందుకే యేసు వచ్చాడు, నేను నీకు క్రొత్త హృదయం ఇస్తా, క్రొత్త గుండెనిస్తా, అంటే క్రొత్త భవిష్యత్తునిస్తా. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హంతకులు ప్రభువును అంగీకరిస్తున్నారు. మారు మనసు పొంది ఈరోజు యేసు ప్రభు గురించి మాట్లాడుతూ సువార్త చెబుతూ ఆత్మలను ప్రభుకు సంపాదిస్తున్నారు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హత్యలు చేసిన వాళ్ళు, ఒక వ్యక్తి నాకు బాగా తెలుసు, హత్య చేయలేదు కానీ భయంకరంగా భార్యను బాధించేవాడు. ప్రభువుని నమ్ముకున్నందుకు ఇంకెంత అంటే నరకయాతన పెట్టేసేవాడు. అది నాకు తెలియదు. ఆ ఊళ్ళో కూటాలు అవుతుంటే పాస్టర్ గారు నన్ను పిలిస్తే నేను సాక్ష్యం చెప్తుంటే ఈ భర్త గారు వచ్చారు ఆ వీధిలోకి. పాస్టర్ గారు వెళ్ళి కూర్చోండి సార్, రండి సార్ అన్నాడు. నిప్పుల మీద కూర్చున్నట్టు కూర్చున్నాడు. భార్య మీద మంచి కసితో కూర్చున్నాడు. ఇంటికి వెళ్ళగానే దీని సంగతి తెలుసాలని అట. ఆ దినాల్లో ఆయన వెళ్ళిపోయాడు, కూటమి అయిపోయింది. ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయి, నేను చూస్తున్నాను. ఆయన ఎవరు నాకు తెలియదు, ఎవరి తాలూకో తెలియదు. ముక్కు పుటాలు అదురుతూ ఉన్నాయి. వెంటనే వెళ్ళిపోతే ఎవరికో సైగ చేసి వెళ్ళిపోయాడు. వెంటనే వీళ్ళు ముందున్న వాళ్ళు అన్నారు, ఆయన వెళ్ళిపోతున్నాడు, నేను రమ్మంటున్నాడు అన్నారు. ఇప్పుడు వెళ్తూ వెళ్తూ పక్కలతో చెప్తుంది, ప్రార్థన చేయండి, ఈ రోజు నా పని అయిపోద్ది. రానివ్వడు. ఎందుకంటే చెల్లూరు షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఆ రోజు మరి ఎందుకు వచ్చాడో డ్యూటీల మధ్యలో అకస్మాత్తుగా సాయంకాలం దాకా రాదనుకుంటా కోటానికి వచ్చింది ఈవిడ. దొరికేసింది. ఇంకా అయిపోద్ది నా పని అనుకుంది. అలాగే అయిపోయింది. ఎంత భయంకరంగా, ఎంత భయంకరంగా. ఆ రోజు ఆమెకి విరక్తి వచ్చేసి చచ్చిపోదాం అనుకుని పక్కన పెద్ద చెరువు ఉంటే ఇద్దరు పిల్లలను చూసుకుంది. అంతగా కొట్టి కొట్టి అలసిపోయి రూమ్లో పడుకున్న భర్తను కూడా ఒకసారి చూసుకుంది. ఈ విరక్తి వచ్చేసింది. బైబిల్ చేతిలో ఉంది, ప్రభుని అంగీకరించింది, ప్రభు నమ్మకం అన్నీ బాగుంటాయని ఎవరో చెప్తే నమ్ముకుంది. అయినా ఏం బాగలేదు, అసలు ఏం బాగలేదు. ఇంకా తీవ్రమైపోయిన పరిస్థితి. విరక్తి వచ్చేసి చెరువులో పడి చనిపోదామని వెళ్ళిపోతా ఉంది. దూకాల్సిన పని లేకుండా లోపలికి 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 వెళ్ళిపోతా ఉంది. ఏడుస్తుంది. వచ్చేస్తున్న నీ నన్ను తీసుకున్న, పిల్లల్ని చూసుకున్న, భర్తను చూసుకో అంటుందట. ఆవిడ చెప్పిన తర్వాత సాక్ష్యం. సడన్గా ఒక స్వరం గట్టు మించి ఎవరు మాట్లాడినట్టుగా, అమ్మ 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 నువ్వు చచ్చిపోవద్దు, యేసు నీకు సహాయం చేస్తాడు, యేసు నీకు సహాయం చేస్తాడు అని 3 సార్లు వినబడిందట. ఆ తెల్లవారుజామున చీకట్లో గొట్ట మీద ఎవరు చూశారు? నేను ఎవరికి కనపట్లేదు అనుకుంది. చెల్లూరు ఎవరికి కనపట్లేదు అనుకుంది. అయినా సరే మళ్ళీ ఏమో అనుకుంటున్నాను, మనం మరి కాస్త ముందుకు వెళ్తే లేదు 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 వెళ్ళకు, నీ యేసు